నువ్వు రావులే. 2019-20లో ఈ స్థలం కొనడం జరిగింది. దీనికి ముందు మనం ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళ దగ్గర నుంచి 2-3 రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత మనం 2019లో ఒకటి, 2020లో ఒకటి ఈ స్థలం కొనడం జరిగింది. ఆ పిమ్మట మనం కాటాకి లైసెన్స్ అప్లై చేసుకొని 2021లో మనం దీన్ని ఈ వే బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఓపెన్ చేసినప్పటి నుంచి రైతులకి సేవ కోసం ప్రతిరోజు ఇక్కడ ఉండే ఈ చుట్టుపక్కల ఉండే రైతులు ఎవరైతే మనం ధాన్యం సీజన్లో నెల్లూరుకు పోతూ వాళ్ళ కష్టం మనం చూడలేక మనం ధనార్జన కోసం కాకుండా సేవ కోసం ఇది స్థాపించాము. ఈ స్థలము మనం కాలువకి చాలా వదిలేసి లోపలికి వచ్చినాము. ఈ ఎక్కడి నుంచి ఇప్పుడు మనం ఈ స్థలం నెల్లూరు నుంచి ఈ స్థలం వైపు చూస్తే మనమే చాలా వదిలేస్తున్నాం, ఎవరు వదలలేదు. ఇటుపక్క లేఅవుట్ వాళ్ళు కానీ, ఇటుపక్క వాళ్ళ షెడ్ వాళ్ళు కానీ, అటుపక్క నారాయణ వాళ్ళ స్థలం కానీ ఎవరు ఏమి వదలకుండా చేశారు. వాళ్ళకి ఎటువంటి డైరెక్షన్, ఎటువంటి నోటీసు పక్కన స్థలాల వాళ్ళకి ఇవ్వలేదు, అటుపక్క ఇళ్ళ వాళ్ళకి ఇవ్వలేదు, ఎవరికి ఎటువంటి ఏ నోటీస్ ఇవ్వలేదు. ఈరోజు మా ఒక్కరి మీద ఎవరైతే మా నాన్నగారు యు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు వైసీపీ నాయకులు అని చెప్పి ఒక కక్ష సాధింపుతో ఈరోజు మా ఒక్కరి మీదే ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ పక్షపాతం ఎందుకు? ఇది ఇస్తే అందరికి ఇవ్వండి. నెల్లూరు నుంచి మొత్తం కంప్లీట్ గా ఉన్నాయి కదా, కాలువ పక్కన ఏదైతే ఉన్నాయో అందరికి ఇవ్వండి. వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయండి, వాళ్ళకి సర్వే చేయండి, వాళ్ళకి సర్వే చేయండి, వాళ్ళకి కూడా మాకు ఇచ్చినట్టే ప్రతిదీ ఇవ్వండి. ఒకవేళ వాళ్ళ అందరితో పాటు మమ్మల్ని చూస్తే మేము ఏదైనా ఏ డెసిషన్ గవర్నమెంట్ తీసుకున్నాం మేము కూడా సిద్ధంగా ఉన్నాం.